This meeting is being recorded. अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అందులో కూడా ఈ బహువ్రీహి సమాసంలో ఏ పదాలు పూర్వపదంలో ఉంటాయి, పూర్వపదం యొక్క నియమాల గురించి చెప్పుకుంటున్నాము. బహువ్రీహి సమాసంలో పూర్వపదం పూర్వ నిపాతాలకు నియమాలు ఏంటి అంటే పూర్వంలో ఏ పదాలు నియమించబడతాయి, నిశ్చయించబడతాయి, వాటి యొక్క నియమాల గురించి చెప్పుకుంటున్నాము. तो నిన్న మనము అంతిమ ఉదాహరణ అధిగతం యాథాతథ్యం యైహి, యథార్థమైన విషయాన్ని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వారిని, అటువంటి ఋషులను తెలుసుకునే యోగ్యమైనటువంటి యథార్థ తథ్యాన్ని తెలుసుకున్నారో, తత్వజ్ఞానం తెలుసుకున్నారో అటువంటి యోగుల్ని అధిగత యాథాతథ్యాః ఋషయః అని చెప్పుకుంటామని చెప్పుకున్నామండి. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు వచ్చేసి నెక్స్ట్ బిందు రాస్తుంది అంటే పైన చెప్పినటువంటి నియమానికే దాంట్లో కొంచెం విశిష్ట నియమం చూపిస్తున్నాయి. ఇక్కడ పైన చెప్పిన నియమానికే ఇక్కడ కొంచెం విశిష్ట నియమాన్ని చూపిస్తున్నారు. చూడండి, స్లైడ్ మీద గమనించండి. పైన చెప్పాము బహువ్రీహి సమాసంలో నిష్ఠా ప్రత్యాంతం అంటే తా ప్రత్యాంత శబ్దము పూర్వపదంలో ఉంటుంది, పూర్వపదంలో ఉంచుతాము లేదా పూర్వపదంలో ఉంటుంది అని చెప్పాము. ఇక్కడే ఉంటుంది కానీ రాసుకోండి. నెక్స్ట్ బిందు అంటే పై బిందుకి ఇది ఏకవాక్యత ఉంటుంది, దానికి సంబంధించి ఈ వాక్యం వచ్చింది అన్నమాట. ఈ బిందు వచ్చింది. కానీ జాతివాచి కాలవాచి, జాతివాచి మరియు కాలవాచి మరియు కాలవాచి ఇంకా సుఖ ఆది శబ్దాలతోటి, ఇంకా సుఖ ఆది శబ్దాలు, సుఖ మొదలగు కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఇంకా సుఖ మొదలగు శబ్దాలతోటి, సుఖ మొదలగు శబ్దాలతోటి బహువ్రీహి సమాసం అయ్యేటువంటి స్థితిలో సుఖ ఆది శబ్దాలతోటి బహువ్రీహి సమాసం అయ్యేటువంటి స్థితిలో, బహువ్రీహి సమాసం అయ్యేటువంటి స్థితిలో నిష్ఠా ప్రత్యయాంత శబ్దం ఉత్తర పదంలోనే ఉంటుంది. నిష్ఠా ప్రత్యయాంత శబ్దము ఉత్తర పదంలోనే ఉంటుంది. ఉత్తర పదంలోనే ఉంటుంది. అయిపోయింది, బిందు అయిపోయింది. కానీ జాతివాచి, కాలవాచి మరియు సుఖ ఆది శబ్దాలతోటి బహువ్రీహి సమాసం చేసేటువంటి స్థితిలో
లేదా అయ్యేటువంటి స్థితిలో, లేదా చేసినప్పుడు, లేదా చేస్తే గిన ఆ సందర్భంలో, చేసే సందర్భంలో బహుళ సమాసం అయ్యేటువంటి స్థితిలో నిష్ఠా ప్రత్యాంత శబ్దము ఉత్తర పదంలోనే ఉంటుంది. ఏం చెప్పామండి? నిష్ఠా ప్రత్యాంత శబ్దం ఉత్తర పదంలోనే ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పైన ఏం చెప్పాం? పైన బిందు బహుళ సమాసంలో నిష్ఠా ప్రత్యాంత శబ్దం అంటే తా ప్రత్యాంత శబ్దం పూర్వపదంలో ఉంటుంది, పూర్వపదంలో ఉంచుతాము అని చెప్పాం. పూర్వపదంలో ఉంటుందని చెప్పాం. కానీ దానికి ఆ విషయం చెప్తా, అది చెప్పింది పూర్వపదంలో నిష్ఠా ప్రత్యాంత శబ్దం. ఇది వచ్చి ఏం చెప్పింది? కానీ జాతివాచి కాలవాచి, జాతి అంటే ఏమిటి? పశు జాతి, మనిషి జాతి, ఏదైనా జాతి అంటే ఒక పదం జాతి సమూహానికి, బ్రాహ్మణ జాతి సమూహానికి మొత్తం బోధింపబడేటువంటి జాతి తీసుకోవాలి ఇక్కడ మనము. తో ఏంటి బౌద్ధ సమాసంలో నిష్ఠా ప్రత్యాంత శబ్దం అంటే తా ప్రత్యాంత శబ్దం పూర్వపదంలో ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇదేమిటి? జాతివాచి, కాలవాచి మరియు సుఖ ఆది శబ్దాలతోటి బహుళ సమాసం అయ్యేటువంటి స్థితిలో మాత్రం ఈ జాతివాచి, కాలవాచి మరి సుఖాది శబ్దాలతోటి ఒకటి బహుళ సమాసం చేసామనుకోండి, అటువంటి స్థితిలో మాత్రం నిష్ఠా ప్రత్యాంతం ఏమవుతుంది? ఎల్లప్పుడూ ఉత్తర పదంలోనే ఉంటుంది అని నియమం చెప్పిందండి. ఓకే, జాతివాచి, కాలవాచి, సుఖాది శబ్దాలతోటి ఒకే సమాసం చేసామనుకోండి, అప్పుడు మాత్రము ఖచ్చితంగా నిష్ఠా ప్రత్యాంతం అనేది పూర్వపదంలో కాకుండా ఉత్తర పదంలోనే ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అనమాట. ఓకే, అర్థమైందా? రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. శారంగ జగ్దః, శారంగ జగ్దః, శారంగ జగ్దః, జగ్దః. ఇది మనకు ఉదాహరణ. శారంగ జగ్దః, దీనికి విగ్రహార్థం వస్తుంది జగ్దం శారంగం ఏన, జగ్దం శారంగం ఏన, జగ్దం శారంగం ఏన సహ సహ శారంగ జగ్దః, శారంగ జగ్దః. అండర్లైన్ చేయరా, శారంగం ఏని రేఖాంకితం చేయరా మహోదయ? అదే గ్లేరింగ్ ఉంది గురుగారు, స్లైడ్ మళ్ళీ మార్చి పెట్టండి ప్లీజ్. ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, కనిపిస్తుందండి? కనిపిస్తుంది గురుగారు, అండర్లైన్ చేయండి కొద్దిగా. గురుగారు కొంచెం జూమ్ చేయండి, బాగుంటుంది. జూమ్ చేయనా? పేపరే క్లియర్ ఉందండి. ఈ పేపర్ చాలా అక్షరాలు చాలా ఇదిగా ఉన్నాయి. మహోదయ ఇది గ్రూప్ లో పెట్టినా పర్వాలేదు మహోదయ. నేను చెప్తాను, నెక్స్ట్ నీట్ గా రాసి పంపిస్తాను. కాబట్టి లేకపోయినా నేను రాసి పంపిస్తాను, ఇబ్బంది లేదు. ప్రయత్నం చేద్దాము. మళ్ళీ ఒకసారి చెప్పండి. మహోదయ, రకారం కనిపించట్లా, శాంగా అని కనిపిస్తుంది, మధ్యలో రకారం మాకు కనిపించట్లా. రేపం పైన ఉందండి, రేపం పైన ఉంటుంది. ఓహో, గా పైన ఉంది, గకారం పైన ఉంటుంది. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు కనిపిస్తుందండి, ఇప్పుడు చూడండి. బాగానే ఉందండి.
శారంగ జగ్ద శారంగం జగ్దం ఏన సహ శారంగ జగ్ద. ఇప్పుడు బాగానే ఉంది. జీ జీ. తా ప్రత్యాని శబ్దం అనేది జాతి కాల సుఖాదిభ్య పరవచనం. నిష్ఠాయాం కింద 4వ బిందు కింద గీత కింద ఇచ్చే లాస్ట్ లో ఇక్కడ నిష్ఠాయాం పూర్వ నిపాతే జాతి కాల సుఖాదిభ్య పరవచనం అని చెప్పి వార్తికం ప్రకారంగా మనకి ఇది అంతిమంలో వస్తుందండి. ఇక లాస్ట్ లో మనకు ఇప్పుడు ఇది మనకు రాసుకోపోయేది శారంగ జగ్ద. శారంగ జగ్ద జగ్దం శారంగం ఏన జాతివాచక శబ్దాన్ని చూపించారు. జగ్దం శారంగం ఏన సహ శారంగ జగ్ద. శారంగ అనేది దీని అర్థం చూడాలని చెప్తాను తర్వాత. నెక్స్ట్ రాసుకోండి. పలాండు భక్షిత. పలాండు తెలిసినదే, వెల్లిపాయ. వెల్లిపాయ. పలాండు భక్షిత. పలాండు భక్షిత. పలాండు భక్షిత. విగ్రహవాక్యం వస్తుంది. భక్షిత పలాండు ఏన సహ. అంటే అటువంటి పురుషుడు ఎవరైతే వెల్లిపాయ తిన్నాడో. పలాండు భక్షిత. పలాండు భక్షిత. భక్షిత పలాండు తిన్నాడు. పలాండు ఇది కూడా పైన జగ్దం అంటే జగ్దం అనేది అగ్ధాధాతు తినే అర్థంలో ఉంది. తిన్నాడు. జగ్దం శారంగం ఏన సహ. ఎందుకంటే కనుక్కొని చెప్తాను అది. అస్తు. తో భక్షిత పలాండు ఏన సహ. పలాండు భక్షిత అంటే పలాండు అంటే ప్యాజ్. ప్యాజ్ ఏమంటాం? ఉల్లిపాయ తిన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పలాండు భక్షిత. భక్షిత భక్షించాడు, తిన్నాడని అర్థం అండి. అస్తు. పలాండు తినకూడదండి. పలాండు భక్షణ చేయకూడదా? ఏదో పలాండు లేకపోతే ఉల్లిపాయలు లేకుండా ఏ పని ఇంట్లో వంట సాగదండి కదా? సాగుతుందా? సాగదు కానీ ఒకప్పుడు తినేవాళ్ళు కాదండి. ఎందుకండి తినకూడదా? దోషమా? ఉల్లిపాయ కదా ఆచార్య. అదేదో రజోగుణం పెంచుతుందనా అట్లా ఏదో వినేస్తున్నాను. గురువు గారు, ఉల్లిపాయ నోరు సరిగ్గా తిరగదు. మనకి సంస్కృతంలోని దిక్తాక్షరాలు సులువుగా పలకలేం మనం. కష్టం. అవి తింటేనా నాలుక మొద్దుబారిపోతుందండి. అది మెయిన్. ఓ అదేమో కానీ ముఖ్యంగా రజోగుణం ఎక్కువ ఉంటుందండి దాంట్లో. అంత ఇదేం లేదు. రజోగుణం కూడా ఎక్కువ అవుతుందండి. అది కూడా రజోగుణం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పేట్టుగా అవి కొన్ని లక్షణాలు కూడా కొందరు వర్తిస్తే అంతగా ప్రభావం చూపించదు కానీ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు రజోగుణం వచ్చిందంటే సత్వగుణం అంచివేస్తున్నామాట. తామసికతను ఎక్కువ పెంచుతున్నాడు, తమో గుణాన్ని పెంచుతున్నామాట. కాబట్టి అది తినకూడదని చెప్తారు. కానీ ఆంశిక రూపంలో అప్పుడప్పుడు తీసుకుంటే ఔషధమే. అది కూడా అప్పుడప్పుడు వేసవికాలం అట్లా తీసుకుంటే ఔషధంగా ఉంటుంది. అస్తు. ఓకే అండి. సో నెక్స్ట్ ఉదాహరణ చూడండి. మాసజాత. ఏంటండి? మాస జాత అంటే ఒక మహిళలో అంటే ఒక పిల్లవాడు జన్మించమంటే ఎన్ని రోజులు ఏంటంటే ఒక మాసం అయిందండి అంటుంటాం మనం. ఎన్ని రోజులు అంటే ఒక మాసం అయిందండి, ఇప్పుడే జన్మించాను, ఒక నెల అయిందని చెప్తుంటాం. ఓకేనా? తో నెల అయిందని చెప్పడంలో అండి. అస్తు. మాస జాత. జాత మాస యస్య సహ. జాత మాస యస్య సహ. జాత మాస యస్య సహ. యస్య సహ
సమస్త మాస జాతః, మాస జాతః. చూడండి, తప్పులు లేకుండా రాసుకున్న స్లైడ్ మీద కనిపిస్తుంది. మాస జాతః అంటే ఏమిటి? జాతః మాసః యస్య సహ. జాతః మాసః యస్య సహ. మాస జాతః అంటే జాతః అంటే ఉత్పన్నమయ్యాడు. ఎప్పుడు? మాసః ఒక మాసమైంది. మాస అంటే నెల అండి. మాస అంటే నెల. ఉత్పన్నమై నెల అయింది. ఎవరికైతే, ఏ బాలకుడికైతే, ఏ శిశువుకైతే సహ అతడు. మాస జాతః బాలకః. ఒక మహిళ ఆయు కలిగినటువంటి బాలకుడు, బాలిక ఎవరైనా కావచ్చు. నెల పిల్లవాడు అన్నచ్చు. నెల పిల్లవాడండి అని చెప్తున్నా. మాస జాతః అది సింపుల్ గా మాస జాత, నెల పిల్లవాడండి, దాన్ని మాస జాతః. మాసే జాతః యస్యః బాలకః. అస్తు. సంవత్సర జాతః అలాగే సేమ్. జాతః సంవత్సరః యస్య సహ. బస్ ఈ జన్మించి సంవత్సరం అయిందండి, ఒక వర్షం అయిందండి అంటుంటాం. సంవత్సర జాతః ఇది సమస్త పదము. విగ్రహవాక్యం వస్తుంది. జాతః ఉత్పన్నమయ్యాడు. ఎప్పుడు? ఉత్పన్నం ఎప్పుడైంది? జాత ఉత్పన్న భూతకాలంలో ఉంది. సంవత్సరః జాతః సంవత్సరః యస్య సహ. సంవత్సర జాతః. ఇక్కడ చూడండి, సమస్త విగ్రహవాక్యంలో జాత శబ్దం పూర్వంలో ఉంది, నిష్ఠాప్రత్యాంతం పూర్వంలో ఉంది. కానీ జాతివాచి శబ్దం కదా. అవునండి. కాబట్టి ఇక్కడ మనకు ఉత్తర పదంలో వచ్చిందన్నమాట. ఉత్తర పదంలో ఉత్తర పదంలో వచ్చింది. జాతివాచి కాలవాచి అని చెప్పారా. సో అందుకే జాతః సమస్త పదంలోకి వచ్చి, విగ్రహవాక్యంలో పూర్వ పదంలో ఉంది కానీ సమస్త పదంలోకి వచ్చేసరికి ఉత్తర పదంలో ఉంది. సంవత్సర జాతః, మాస జాతః అది ఉత్తర పదంలో ఉంది. కాలవాచిది వచ్చినప్పుడు మాత్రము నిష్ఠా ప్రత్యాంతం ఉత్తర పదంలోనే ఉంటుందని చెప్పి చెప్పినాం. జాతివాచి కావచ్చు, కాలవాచి కావచ్చు. ఇది జాతివాచి కాలవాచి అండి. కాలవాచి, జాతివాచి, కాలవాచి, సమయవాచి. కాలం అంటే సమయాన్ని సూచించేవాడు. ఓకే అండి. సమయం చూస్తుంది అంటే కాలాన్ని సూచిస్తున్నాడు. కాలవాచి, కాలవాచితో బహుళ సమాసం చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అది నిష్ఠా ప్రత్యాంతం అనేది ఎల్లప్పుడూ ఉత్తర పదంలోనే ఉంటుంది. అందుకే సంవత్సర జాతః, మాస జాతః అని చూసాం. నెక్స్ట్ రాసుకోండి. సుఖజాతః. సుఖజాతః సుఖం అయిందా, సుఖం కలిగిందా అట. అటువంటి పురుషుడు ఎవరికి సుఖం కలిగిందో, ఆనందం కలిగిందో, పరమానందం కలిగిందో. పరమానందం ఎవరికి కలగదండి. సుఖం కలుగుతుంది, సుఖ విశేషం కలుగుతుంది. ఆనందం అని చెప్పకూడదు. ఆనందం అంటే ఎక్కడంటే, సుఖానికి ఆనందానికి తేడా ఏంటంటే, సుఖం అంటే సంసారంలో వచ్చేది సుఖము. ఆనందం అంటే పరమాత్మ ద్వారా, ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా, ఆత్మ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా వచ్చేటువంటి సుఖానుభూతి అయితే ఉందో, ఆ ఆనందాన్ని, సుఖానుభూతి, ఆనందానుభూతి అయితే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. అదే పరమానందం. అక్కడ లేశ మాత్రం దుఃఖం ఉండదు. సంసారం ఎంత పెద్ద సుఖం వచ్చినా కూడా నీకు అక్కడ దుఃఖం మిశ్రితమైనదే ఖచ్చితంగా ఉంటుంది. దుఃఖం ఎటువంటి ఐశ్వర్యవంతుడు, ఎంతవంటి ధనవంతుడైనా కూడా దుఃఖం లేకుండా ఉండదు. సుఖం వచ్చింది అంటే సుఖం, సు ప్లస్ ఖ. సు అంటే మంచి, ఖ అంటే దుఃఖం. దుఃఖము సుఖము కలిసిందే సుఖం. దాన్ని వేరు చేయనికి లేదన్నమాట. కాబట్టి మనకు అలా అనిపిస్తుంది కానీ నాకు ఎటువంటి దుఃఖం లేదని చెప్పి, కానీ దుఃఖం అయితే ఉంటుంది. అస్తు. జాతం సుఖం యస్య సహ. జాతం ఉత్పన్నమైనది ఏంటి? సుఖం. ఎవరికైతే జాతం సుఖం, సుఖం జాతం సుఖం వచ్చేసింది. యస్య ఎవరికైతే సహ అతడు, సుఖజాత అని పిలుస్తాం అతన్ని. అటువంటి పురుషుడు ఎవరికైతే సుఖం ఉత్పన్నమైందో, సుఖం వచ్చిందో. దుఃఖజాత. అలాగే జాతం దుఃఖం యస్య సహ దుఃఖజాత. అటువంటి పురుషుడు ఎవరికైతే దుఃఖం వచ్చిందో, ఓ అతనికి చాలా దుఃఖం వచ్చిందండి, ఏంటి అతనికి చాలా సుఖం వచ్చిందండి మనం చెప్పుకుంటుంటామట.
అయిపోయిందండి. మనకి విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుఃఖజాత, సుఖజాత, ఈ శబ్ద పరిచయం మీకు అవుతుంది ఇబ్బంది లేకుండా. దీన్ని బట్టి మీకు వాక్య నిర్మాణం అత్యంత సహయోగంగా ఉంటాయి ఇవి. అస్తు. నెక్స్ట్ చూడండి, దీంట్లో మనం ఒక నియమం చెప్తున్నా. ఏం చెప్తున్నాడు? అక్కడక్కడ కొన్ని చోట్ల జాతివాచక శబ్దాలతోటి రాసుకోండి. నెక్స్ట్ బిందు కింద అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల జాతివాచక శబ్దాలతోటి సమాసం చేసినప్పుడు వాయిస్ వినిపించలేదండి అసలు. మోదయ అక్కడ కొన్ని చోట్ల జాతివాచక శబ్దాలతోటి తర్వాత మోదయ వినపడలేదు మోదయ. సమాసం చేసినప్పుడు కొన్ని చోట్ల ముందే చెప్పాడు. ఆ నిష్ఠాంత జాతివాచకం అయితే ఉత్తర పదంలోనే వస్తుంది చెప్పాను. లేని కొన్ని చోట్ల జాతివాచక శబ్దానికి నిష్ఠా శబ్దంతో బహుళ సమాసం చేసినప్పుడు అక్కడ నిష్ఠాంత శబ్దం పూర్వపదంలో ఉంటుంది. కొన్ని చోట్ల పూర్వపదంలో ఉంటుందంట. ముందు నేను చెప్పాడు, కానీ మళ్ళీ ఒక ఛాయిస్ తీసుకున్నాడు, వికల్పం తీసుకున్నాడు. ఏంటి? అక్కడక్కడ జాతివాద శబ్దానికి నిష్ఠా ప్రత్యయంతో సమాసం చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నిష్ఠాంత ప్రత్యాంతం పూర్వపదంలో కూడా ఉంటుంది. నిష్ఠాంత ప్రత్యయము పూర్వపదంలో ఉంటుంది, పూర్వపదంలో ఉంటుంది. కూడా అని చెప్పి నిశ్చయంగా ఉంటుందంట. కూడా అని చెప్పి, కూడా అంటే వికల్పం. అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అని చెప్పి లేదు, పూర్వపదంలోనే ఉంటుంది. దాంట్లో ఛాయిస్ లేదన్నమాట. కొన్ని చోట్ల మాట ఖచ్చితంగా పూర్వపదంలోనే ఉండాలి నియమం అన్నమాట. ఇంకొకసారి చెప్పండి మోదయ. అందుకే కొన్ని చోట్ల జాతివాచక శబ్దాలతోటి కొన్ని చోట్ల జాతివాచక శబ్దాలతోటి నిష్ఠాంత శబ్దానికి బహువ్రీహి సమాసం చేసినప్పుడు అక్కడ నిష్ఠాంత శబ్దం అనేది పూర్వపదంలోనే ఉంటుంది. అక్కడ నిష్ఠాంత శబ్దం అనేది పూర్వపదంలోనే ఉంటుంది. అక్కడ నిష్ఠాంత శబ్దం అనేది పూర్వపదంలోనే ఉంటుంది. నిష్ఠాంత శబ్దం అనేది పూర్వపదంలోనే ఉంటుంది. పూర్వపదంలోనే ఉంటుంది. ఎలాగంటే రాసుకుని ఎగ్జాంపుల్ రాసుకుని అంటే అక్కడే పై బిందువులేమో జాతివాద శబ్దం వచ్చినప్పుడు ఉత్తర పదంలోనే ఉంటుందని చెప్పాడు. కానీ కొన్ని చోట్ల మాత్రము జాతివాద శబ్దాలకు నిష్ఠా ప్రత్యయంతో సమాసం చేసినప్పుడు నిశ్చయంగా పూర్వపదంలోనే ఉంటుంది. ఏది? నిష్ఠా ప్రత్యయంతో పూర్వపదంలో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పింది. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటి? కృత కటహ ఇది సమస్త పదం మనకు ఉదాహరణ. దాన్ని విగ్రహవాక్యం చేసుకుంటే కృతః కటహ ఏన. కృతః అంటే చేశాడు. ఏంటి? కటహ అంటే మనకు చటాయి అంటే మన చేపలు ఉంటాయి అది కింద పరుచుకోవడానికి, సిరి చేపలు ఉంటాం కదా మనం, అవి. కటహ
కృత కృత చేశాడు, ఇది నిష్ఠా ప్రత్యార్థం అండి. కృ ప్లస్ తాపత్యంతో కృత అవుతుంది. కృత అని చేశాడు ఏంటి? కటహ, కటం చేశాడంటే చేపలు చేశాడు. చేపలు కాదండి, చేపలు అంటున్నాను. దాన్ని చేపలు అంటారు, ఇంకేమంటారు మీ భాషలో నాకు మీరు చెప్పచ్చు. దీంట్లో చేపనేనా? ఇది చేపలు అంటారా? జీ, ఓకే అండి, సంతోషం. చేపలు అంటారండి ఇప్పుడు తెలుగులో ఏంటండి? సిరి చేపలు చేశారు ఎవరైతే అన్నాల మహోదయ. చిరి చేపలు అంటుంటామండి ఇప్పుడు. సిరి చేపలు చేశారు ఎవరైతే మహోదయ. అవునండి, అదే అర్థం. కృత కటహ ఏన, చేశాడు చిరి చేపలు ఎవరి చేయబడ్డాయి చేపలు ఎవరి చేత అయితే అతడు కృత కటహ అంటాం. అతని కృత కటహ ఎవరి ద్వారా అయితే, ఏంటంటే ఎవరి చేత, ఎవరి ద్వారా, అలా అర్థం తీసుకుంటాం. అటువంటి వ్యక్తి ఎవరైతే చిరి చేపలు తయారు చేశాడో, ఎవరి ద్వారా, ఎవరి చేతైతే చిరి చేపలు తయారు చేయబడ్డాయో అటువంటి వ్యక్తి కృత కటహ. కృత కటహ ఏన సహ, అతడు. ఓకే అండి, నెక్స్ట్ భుక్తౌదన. నెక్స్ట్ ఉదాహరణ భుక్తౌదన. భుక్తౌదన, భుక్తౌదన. చూడండి శబ్దం చూడండి మీకు. భుక్త తిన్నాడు, ఏంటి? ఓదన. ఏంటి? భుక్త ఓదన. ఓదన అంటే అన్నం. ఏన తినబడింది అన్నం ఎవరి చేత, ఎవరి ద్వారా అయితే, సహ అతడు. అతడు ఏమంటాం? భుక్తౌదన పురుష. ఎవరైతే అన్నం తిన్నారో అటువంటి పురుషుడు, అటువంటి వ్యక్తి, అటువంటి ఎవరైనా కావచ్చు. అతను ఏమంటాం? భుక్తౌదన అంటాం. భుక్త ఓదన, భుక్తౌదన. భుక్త ప్లస్ ఓదన ఇక్కడ వృద్ధి సంధి చేస్తే భుక్తౌదన అయిపోతుందండి, వృద్ధి రేచి ప్రకారం. భుక్త ప్లస్ ఓదన, భుక్తౌదన అయిపోయింది. ఓకే. భుక్త ఓదన ఏన సహ భుక్తౌదన. నెక్స్ట్ ప్రహరణ. ప్రహరణ అంటే అది హతియార్ అండి. హతియార్ అంటే తలవారు, బాలు లాంటిదండి. ప్రహరణ, ప్రహారం చేస్తే కదా అది రాసుకోండి. అంటే నెక్స్ట్ బిందు రాసుకోండి, మర్చిపోయినా. నెక్స్ట్ బిందు ప్రహరణ వాచి శబ్దాలతోటి, అంటే ప్రహారం చేసిన శబ్దాలు ఏవైతే ఉన్నాయంటే, ప్రహార వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ప్రహారం చేయడానికి, యుద్ధం చేయడానికి సాధనాలు ఏవైతే ఉన్నాయో, తలవారు, బాలు, విని, కత్తి, పడవలి, గొడ్డలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్రహరణ వాచక శబ్దాలతోటి, ప్రహరణ వాచక శబ్దాలతోటి, ప్రహరణ వాచక శబ్దాలతోటి ఎప్పుడైతే నిష్టాంత ప్రత్యాంత శబ్దాలకు, ప్రహరణ వాచక శబ్దాలతోటి, చెప్తున్నాను, ప్రహరణ వాచక శబ్దాలతోటి ఎప్పుడైతే నిష్ఠా ప్రత్యయాంత శబ్దాలకు, నిష్ఠా ప్రత్యయాంత శబ్దాలకు, నిష్ఠా ప్రత్యాంత శబ్దాలకు లేదా సప్తమ్యంత శబ్దాలకు, సప్తమ్యంత శబ్దాలకు బహువ్రీహి, సప్తమ్యంత శబ్దాలకు బహువ్రీహి సమాసం చేసినప్పుడు బహుది సమాసం చేసినప్పుడు నిష్టాంత శబ్దము మరియు చేసినప్పుడు, నిష్టాంత శబ్దము మరియు సప్తమ్యంత శబ్దం, అంటే నిష్టాంత ప్రత్యయం చేస్తే నిష్టాంత ప్రత్యయము, సప్తమ్యంత శబ్దం చేస్తే సప్తమ్యంత శబ్దము అనమాట. నిష్టాంత శబ్దము మరియు సప్తమ్యంత శబ్దము,
నిష్టాంత శబ్దము మరియు సప్తమ్యంత శబ్దము ఉత్తర పదంలోనే ఉంటాయి. ఉత్తర పదంలోనే ఉంటాయి. ఉత్తర పదంలోనే ఉంటాయి. ఉత్తర పదంలోనే ఉంటాయి. అర్థమైంది కదా? అంటే ప్రహరణ వాచక శబ్దాలు అంటే ప్రహారం చేసే వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి నిష్ఠా ప్రత్యాన శబ్దాలతోటి, అది మరి ఖచ్చితంగా ప్రహరణ వాచక శబ్దం ఉండాలి. యుద్ధం చేసే సాధన ఏదో ఒకటి ఉండాలి. ఆ శబ్దానికి ఆ శబ్దాలతోటి ఇక్కడేంటి ఖచ్చితంగా సప్తమైన శబ్దం పూర్వపదంలో ఉంటుంది. నిష్ఠాంత ప్రత్యయం ఖచ్చితంగా పూర్వపదంలో ఉంటుంది. పూర్వపదమా క్షమిస్తామండి, ఉత్తర పదంలో ఉంటుంది. ఉత్తర పదంలోనే ఉంటుంది. ఓకేనా? మొత్తానికి ప్రహరణ వాచక శబ్దంతో నిష్ఠాంత ప్రత్యయానికి సమానం చేసినప్పుడు లేదా సప్తమ్యంత శబ్దానికి సమానం చేసినప్పుడు ఆ సప్తమ్యంతం కావచ్చు నిష్ఠాంతం కావచ్చు ఎల్లప్పుడూ అది ఉత్తర పదంలో ఉంటుంది, పూర్వ పదంలోకి రాదు అని చెప్పి ఒక నియమం చెప్పింది. ప్రహరణ వాచక శబ్దాలు మాత్రమే. ఏంటి ఆ ప్రహరణ వాచక శబ్దాలు? రాసుకునే ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉద్యత, అస్యుద్యత, అస్యుద్యత. చూడండి, అస్యుద్యత, అస్యుద్యత, అస్యుద్యత సంధి అయితే చెప్తాను. విగ్రహానికి ఏంటి? ఉద్యత అసిహి యస్య. ఉద్యత అసిహి. ఉద్యత అసిహి అంటే తయారైంది. ఉద్యతమైంది అంటే తయారైంది, ఉత్పన్నమైంది. అసిహి తలవారు, తలవారు అంటే కత్తి. ఉద్యత అసిహి తలవారు తయారైంది ఎవరికి అయితే అంటే సిద్ధమైంది, సిద్ధంగా తలవారు అదే అది చేయించుకుంటున్నాం అనుకున్నాము, అవన్నీ తయారవుతున్నాయి, నిర్మాణం అవుతున్నాయి. ఎవరికైతే తలవారు తయారైందో సిద్ధమైందో అటువంటి పురుషుడిని ఏమంటాం? అస్యుద్యత అంటామంట. అసి ప్లస్ ఉద్యత శబ్దం అండి. చెప్పాం కదా మనం, ఇది ఉద్యత నిష్ఠా ప్రత్యాంతం కాబట్టి నిష్ఠా ప్రత్యాంతము సమస్త పదంలోకి వచ్చేసరికి ఉత్తర పదంలోకి వచ్చింది అనమాట. అస్యుద్యత, అసి ప్లస్ ఉద్యత. అసిలో ఈ ఉంది కాబట్టి ఉద్యత. ఉద్యతలో ఉండే ఉద్యతలో ఉండే ఉకారం అవుతుంది. ఉద్యతలో ఉండే ఉకారం సంధి సంధి చేస్తే అస్యుద్యత అయిపోతుందండి. అస్యుద్యత అయిపోతుంది. అస్యుద్యత అయిపోతుంది. ఓకే, మహోదయ స్క్రీన్ మొత్తం కనిపించట్లేదు. మహోదయ స్క్రీన్ మొత్తం కనిపించట్లే. కనిపిస్తుంది కొంచెం జూమ్ చేసి రాసుకుంటుంది. అస్యుద్యత అంటే ఉద్యత అసిహి. ఉద్యత అసిహి యస్య. తయారైంది అసి అంటే తలవారు ఎవరికి అయితే అతన్ని అంటే అస్యుద్యత. అటువంటి పురుషుడు తలవారు తయారై సిద్ధంగా నిలబడ్డాడు అనమాట యుద్ధం చేయడానికి. అటువంటి పురుషుడు. నెక్స్ట్ రాసుకుంది దండపాణి. ఏంటండి? దండపాణి. దండపాణి పాణం చూడు ఎంత బాగా విగ్రహం. దండ పాణి, పాణి చేతులండి. అందుకే మేము ఎప్పుడైనా అర్థం చెప్పినప్పుడు మీకు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. అంటే మన మానసికత అనేది మన మైండ్ రకంగా అలవాటు పడిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ శ్లోకాలు చెప్పేటప్పుడు చదివేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. దండ పాణి విగ్రహానికి ఏంటి? పాణవ్ చేతిలో, సప్తమి భక్తి లోపల కదా. పాణవ్ అంటే పాణవ్. దండ కర్ర ఎవరికైతే ఉందో, చేతిలో కర్ర ఎవరికైతే ఉందో అతన్ని ఏమంటాం? దండపాణి. దండపాణి, దండ పాణి, దండ కర్ర చేతిలో ఉంది ఎవరికైతే అటువంటి పురుషుడు అతను దండపాణి అని అర్థం చేసుకోవాలి. అది చక్రపాణి. చక్రపాణి అంటే ఏమిటి? చక్ర పాణౌ యస్య సహ.
లేదా పాణవ్ చక్ర యస్య సహ చక్ర పాణి పాణవ్ చేతిలో చక్రం ఉంది యస్య ఎవరికైతే అటువంటి వ్యక్తికి చక్రపాణి పురుష చక్రపాణి ఎవరికి ఉంది చక్రం చేతులు ఎవరికి ఉంది కృష్ణుడికి ఉంది అన్నమాట హరికి ఉంది యముడిని దండపాణి అంటారు గురుగారు యముడికి రెండవ పేరు దండపాణి జీ అవునండి ఎప్పుడేమో దండ పట్టుకొని కర్మానుసారంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు అనమాట దండిస్తూ ఉంటాడు అనమాట నెక్స్ట్ అండి సో ఈ రకంగా ఉంటాయి మీకు ఈ బిందువు అర్థమైంది అనుకుంటాను సప్తమ్యంత శబ్దాలు ప్లస్ నిష్ఠా ప్రత్యయ శబ్దాలు ఎల్లప్పుడు ఉత్తర పదంలో ఉంటాయి సప్తమ్యంత శబ్దానికి అస్యుద్యత అదేవిధంగా నెక్స్ట్ ఏంటి సప్తమ్యంత శబ్దము కూడా ఉత్తర నిష్ఠా ప్రత్యాంతం అస్యుద్యత సప్తమ్యంత ప్రత్యయం దండ పాణి శబ్దం సప్తమి కదా అది ఉత్తర పదంలోకి వచ్చేసింది అన్నమాట పాణవు దండ విగ్రహ వాక్యంలో పాణవ సప్తమి భక్తి కానీ ఉత్తర పదంలోకి వచ్చేసరికి సమస్త పదంలోకి వచ్చేసరికి ఉత్తర పదంలోకి వచ్చింది దండ పాణి శబ్దం సప్తమ్యంత శబ్దం అన్నమాట అదే విధంగా చక్ర పాణిలో పాణి శబ్దం కానీ రాసుకుని కానీ కహి అంటే అక్కడక్కడ వీటికి విపరీతంగా కూడా ఉంటాయంట అంటే విపరీతంగా అంటే ఏమిటి సప్తమి భక్తి ఉత్తర పదంలో ఉండాలి నిష్ఠాపతి ఉత్తర పదంలో ఉండాలని చెప్పాడు మళ్ళీ చెప్తున్నాడు లేని కొన్ని చోట్ల పూర్వ పదంలో కూడా ఉంటాయి విపరీతంగా కూడా ఉంటాయి కొన్ని చోట్ల విపరీతంగా కూడా ఉంటాయి చూడు మహర్షి పాణికి ఎన్ని రకాలుగా ఆలోచించాలి వచ్చిందన్నమాట అంటే ప్రయోగాలను బట్టే అన్నమాట కొన్ని చోట్ల వీటికి విపరీతంగా కూడా ఉంటాయి అందుకే దేశకాల పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మారిపోతా అన్ని రకాలు తెలిసి ఉన్నాడు ఒకటే పట్టుకున్నాం అనుకోండి మనం సంగతిపూర్వక ప్రయత్నం చేస్తున్నామట లేదంటే మనం ఇబ్బంది పడతాం చూడండి అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల వీటికి విపరీతంగా కూడా ఉంటాయి వీటికి విపరీతంగా అంటే ఏమిటి విపరీతం అంటే సప్తమి అంత పూర్వపదంలోకి వస్తుంది నిష్ఠాప్రత్యంత పూర్వపదంలోకి వస్తుంది చూడండి రాసుకుంది ఉదాహరణ రాసుకున్నానికి కొన్ని చోట్ల వీటికి విపరీతంగా కూడా ఉంటాయి అంటే ఈ నియమానికి విపరీతంగా కూడా ఉంటాయి ఈ నియమానికి అంటే పైన చెప్పే నియమానికి విపరీతంగా కూడా ఉంటాయి అని తాత్పర్యం ఓకేనా ఈ నియమానికి విపరీతంగా కూడా ఉంటాయంటే పైన చెప్పే నియమానికి విపరీతంగా కూడా ఉంటాయని తాత్పర్యం అంట రాసుకు ఉదాహరణ ఏంటి ఉద్యత గద అంటే ఇప్పుడు భీముడి దగ్గర ఉంటుంది గద అనే కదా ఉద్యత గద తయారైంది గద ఎవరికైతే ఉద్యత గద తయారైంది గద ఎవరికైతే ఉద్యత గద గురుజీ ఉద్యత ఉంది గద జీ ఉద్యత గద ఉద్యత గదా గద శబ్ద స్త్రీలింగంలో ఉంది కాబట్టి గదా గదా శబ్ద స్త్రీలింగం తీసుకున్నామండి అట్లా శబ్ద పరిచయం గమనిస్తుంది గదా శబ్ద స్త్రీలింగంలో వచ్చింది ఇక్కడ ఉద్యత గదా అంటే గదని అర్థం చేసుకోవాలి మనం మరి గదా అంటే మన తెలుగులో వేరే అర్థం చేసుకోవచ్చు గద అంటే భీముడి దగ్గర ఉండే గద అని అంటాము అస్తు ఉద్యత గదా యస్య సహ ఉద్యత గదః తయారైంది గద ఎవరికైతే అటువంటి పురుషుడు సిద్ధంగా ఉన్నాడు గద తీసుకొని యుద్ధం చేయడానికి భీముడు అలాగే ఉండేవాడండి దుర్యోధనుడు అలాగే ఉండేవాడు వారికి ఇద్దరికి ఇదే బలం అండి గద యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళిద్దరు కూడా భీముడు కూడా ఎంత తక్కువైన వాడు దుర్యోధనుడు కూడా చాలా మంచి పట్టుత్వం కలిగిన వాడండి ఆ విద్యలో అస్తు కృష్ణుడి యొక్క ఆజ్ఞ అంటే వారి యొక్క సలహా అనేది లేకపోతేనా దుర్యోధని చంపడం చాలా కష్టం అండి భీముడికి దుర్యోధని యొక్క సలహా మేరకు ఆయన కృష్ణుడి యొక్క సలహా మేరకు భీముడు దుర్యోధని చంపగలిగాడు
అంటే యుక్తిపూర్వకంగా అక్కడ కొన్ని బలాలతో ఒకసారి పని కాదు, కొన్ని చోట్ల యుక్తిపూర్వకంగా చూసుకోవాలి. ఆ యుక్తి శ్రీకృష్ణ మహారాజుకి ఉంది కాబట్టి ఆయన చేశాడు. అందుకే యోగిరాజ్ శ్రీకృష్ణుడు ఎందుకంటే యోగి అంటే ఆయన యుక్తిపూర్వకంగా చేసేవాడు. అన్ని ఎదిగి చేసినా కూడా అన్ని చోట బలం ఉపయోగించేవాడు కాదు. అందుకే ఒకసారి యుద్ధం చేసినప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయారు కృష్ణుడు అండి? కంసునితో యుద్ధం చేసినప్పుడా, ఎవరితో యుద్ధం చేసినప్పుడు ఎన్నిసార్లు? 16 సార్లు ఓడిపోయారు కదా. ఎవరితో యుద్ధం చేసినప్పుడు? కృష్ణుడు యుద్ధం చేశాడా? జరాసంధుడు యుద్ధం చేసినప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 4 సార్లు ఓడిపోయాడు. ఒకసారి అయితే పారిపోయాడా? పారిపోలేదు. బుద్ధిమత్తాపూర్వకంగా అక్కడ ఇది కొండవైపుకి వెళ్ళిపోయాడు. అదే గోవర్ధన పర్వతం పైకి ఎత్తడం అంటే ఏంటండి? అదే అండి. అక్కడ అందరినీ ఒక సురక్షిత స్థానంలో, మన దగ్గర సైన్యం తక్కువగా ఉంది, మనం పోటాపోటీగా వెళ్ళి అడపై యుద్ధం చేసాం అనుకోండి, ఏముంది, మొత్తం హతమారు చేస్తాం, నష్టం అయిపోతున్నాం అట. బలం పెంచుకొని యుక్తిపూర్వకంగా అందరిని తీసుకుపోయి దాన్ని యుక్తిపూర్వకంగా పక్క తెప్పించుకునేవాడు. పారిపోయి వచ్చాడు. పారిపోయి ఆయన పలాయన కాదు, యుక్తిపూర్వకంగా వాళ్ళని మాయ చేసి మాయాపూర్వకంగా తప్పించుకొని వచ్చామట. అంటే యుక్తి ఎక్కువ. అందుకే యోగం అంటే యోగిరా శ్రీకృష్ణ అంటే యోగి అంటే యుక్తిపూర్వకమైన తర్కయుక్తమైనటువంటి అని చెప్పి ఒక ఈ యోగి శబ్దానికి అర్థం కూడా తీసుకుంటాను. కొన్ని చోట్ల కొన్ని వ్యాఖ్యానకర్తలు యోగి అంటే ఇక్కడ యోగం అని కాకుండా యుక్తి అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చాను. యుక్తిపూర్వకమైనటువంటి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా వాడాలి, ముళ్ళుతో తీయాలనే సిద్ధాంతం బాగా తెలుసు శ్రీకృష్ణ మహారాజు. భగవాన్ శ్రీకృష్ణుడికి ముళ్ళుతో ఎక్కడ తీయాలి, ఏ దగ్గర తీయాలి, ఆ కుశాగ్రత, ఆ కపటత, చాపల్యం లేకపోతే అసలుకి మహాభారత యుద్ధం అనేది మనకు జరగడం కష్టంగా ఉండేదండి. అంటే అది అయ్యేది కాదు. ఆయన కుశలత చూసి బట్టి అందరూ ఒక ఎత్తు అయితే శ్రీకృష్ణుడు ఒక్కడు కూడా ఒక ఎత్తు ఉండి పూర్తిగా ధర్మాన్ని రక్షణ కోసం ఎంతో అది ప్రయత్నం చేశాడు, మనకు అందరికీ తెలిసిన విషయం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇటువంటి వ్యంజనం రాసుకోవచ్చండి. ఉద్యత అసిహి యస్య సహ ఉద్యత అసిహి, ఇది కూడా విషయం అటువంటిదే. ఉద్యత అసి పైన రాసుకున్నాం. ఇక్కడ అంటే పైన అక్కడ సప్తమి అంతా పూర్వపదంలో వచ్చింది, కానీ సేమ్ అటువంటి ఉదాహరణ మనకు ఉత్తరపదంలో కూడా వచ్చింది. అదే ఉదాహరణ మళ్ళీ కింద ఇచ్చాండి. ఉద్యతాసిహి మొట్టమొదటి చెప్పిన అస్యుద్యత అనేది అక్కడ ఒక నియమం ప్రకారంగా సప్తమి విభక్తిలో వచ్చింది. సప్తమి అనే శబ్దం పూర్వపదంలో వచ్చింది అన్నమాట. సప్తమి క్షమితం నిష్ఠా ప్రత్యాంత శబ్దము ఆ చెప్పిన నియమం ప్రకారంగా ఏమొచ్చింది? ఉత్తర పదంలో వచ్చింది, పూర్వపదంలో కాదు, ఉత్తర పదంలో వచ్చింది. కానీ ఇక్కడ ఏమిటి? నిష్ఠాంత ప్రత్యాంతం ఎక్కడ పెట్టారు? పూర్వపదంలో ఉంచాయండి. ఇక్కడ మార్చలేదు అన్నమాట. అది కొన్నిసార్లు విపరీతం కూడా ఉంటాయన్నమాట. చెప్పిన నియమానికి కొన్ని చోట్ల విపరీతంగా కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవచ్చు సందర్భాన్ని బట్టి కోర్సుట. అది ఇక్కడ అందుకే ఉద్యత అసిహి యస్య సహ ఉద్యత అసిహి ఉద్యత అసి. ఇక్కడ ఉద్యతలో తాళ ఆ ఉంది, అసిలో ఆ ఉంది, అందుకే సవంతిగా అయిపోయింది. సవంతిగా సంధి చేస్తే ఉద్యతాసిహి అంటే అర్థం ఒకటే చూడండి. శబ్దం పరివర్తమైనప్పటికీ కూడా, శబ్దంలో మార్పు వచ్చినప్పటికీ అర్థంలో మార్పు రాలేదు. తయారైంది తలవారు ఎవరికి అయితే అదే అర్థం ఉంది. శబ్ద భిన్నంగా ఉన్నప్పటికీ అర్థం అదే ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ ఒకటి రాసుకోండి, బిందు. నెక్స్ట్ బిందు రాసుకోండి. ఆహితాగ్ని ఇదండి. ఆహితాగ్ని ఇత్యాది అంటే ఆహిత కొన్ని పంచమహాయజ్ఞాలు ఉన్నాయండి. పంచమహాయజ్ఞాల్లో కొన్ని ఆహితాగ్ని, గార్హపత్యాగ్ని, అట్లా కొన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయండి. పెద్ద పెద్ద యాగాలు చేస్తూ ఉంటాం. కొంతమంది నిత్యాగ్నిహోత్రి ఉంటారు అన్నమాట. అందులో ఇట్లా కొంచెం బ్రాహ్మణులు పెద్ద పెద్ద యాగాలు చేసేవాళ్ళు ఉంటారట. అంటే 10 రోజులు, 20 రోజులు, నెల, 3 నెలలు, సంవత్సరం, 6 నెలలు అది చేసేవాడి కొంత యాజ్ఞికులు ఉంటారండి, యజ్ఞకర్తలు ఉంటారు అన్నమాట. వాళ్ళని కొంతమంది అట్లా ఆహితాగ్ని అంటామన్నమాట. అస్తు. ఆహితాగ్ని ఇత్యాది కొన్ని బహుదీ సమాసం కలిగినటువంటి శబ్దాలతో
ఇత్యాది, ఆహితాగ్ని ఇత్యాది ఇత్యాది కొన్ని బహువ్రీహి సమాసం కలిగిన శబ్దాలలో ఇత్యాది కొన్ని బహువ్రీహి సమాసం శబ్దాలలో నిష్ఠా ప్రత్యయాంత శబ్దము నిష్ఠా ప్రత్యయాంత శబ్దము నిష్ఠా ప్రత్యయాంత శబ్దము నిష్ఠా ప్రత్యయాంత శబ్దము వికల్పంగా పూర్వపదంలోనే ఉంటుంది. వికల్పంగా పూర్వపదంలోనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తారండి. ఆహితాగ్ని ఇత్యాది కొన్ని శబ్ద ఆహితాగ్ని, గార్హపత్యాగ్ని, కొన్ని యజ్ఞ యొక్క కొన్ని పండితుల యొక్క పేరు ఆహితాగ్ని అని చెప్పి, గార్హపత్యాగ్ని, ఆహ్వాహనీయాగ్ని అని కొన్ని అగ్నులు ఉన్నాయండి. అలాంటివి ఇత్యాది అని చెప్పాడు. ఆహితాగ్ని ఇత్యాది కొన్ని బహువ్రీహి, ఈ శబ్దం అనమాట. ఆహితాగ్ని బహువ్రీహి సమాసం అన్నమాట. ఇత్యాది కొన్ని బహువ్రీహి సమాసం కలిగిన శబ్దాలలో ఇత్యాది బహువ్రీహి సమాసం కలిగిన శబ్దాలలో నిష్ఠా ప్రత్యాంత శబ్దము వికల్పంగా పూర్వపదంలో ఉంటుంది. అంటే ఒకసారి పూర్వపదంలో ఉంటుంది, ఒకసారి ఉత్తర పదంలో ఉంటుంది. అంటే నిష్ఠా ప్రత్యాంత శబ్దం అంటే ఆహితాగ్ని ఇత్యాది సంబంధించి కొన్ని శబ్దాలు ఏవైతే ఉన్నాయి అంటే యజ్ఞానికి సంబంధించి కొన్ని శబ్దాలతో నిష్ఠా ప్రత్యయానికి సమాసం చేసినప్పుడు, బహుళీ సమాసం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ నిష్ఠా ప్రత్యయం వికల్పంగా పూర్వపదంలో ఉంటుంది. అంటే ఒక పూర్వపదంలో ఉంటుంది, ఒకసారి ఉత్తర పదంలో ఉంటుంది. రెండు రూపాలు ఉంటాయి అని ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఎప్పుడు యజ్ఞవాచక శబ్దాలు ఆహితాగ్ని ఇత్యాది శబ్దాలకు సప్తమ్యంతో సమాసం చేసినప్పుడు మాత్రమే అప్పుడు వికల్పంగా పూర్వపదంలో ఉంటుంది సప్తమ్యంత శబ్దం అనేది. సో అది సప్తమ్యంత నిష్ఠా ప్రత్యాంతమా? నిష్ఠా ప్రత్యాంత శబ్దం, క్షమ్యతాం. నిష్ఠా ప్రత్యాంత శబ్దం అనేది అదేమవుతుంది? నిష్ఠా ప్రత్యాంత శబ్దము పూర్వపదంలోనే ఉంటుంది, వికల్పంగా ఉంటుంది. అంటే ఒక పక్షంలో ఉత్తర పదంలో కూడా ఉంటుందని చెప్పి తాత్పర్యం. ఉత్తర పదంలో కూడా ఉంటుందని తాత్పర్యం. అందుకే ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆహితాగ్ని, ఆహితాగ్ని ఇది ఒక రూపము. అగ్న్యాహిత తిప్పి రాసామండి. అంటే ఒకసారి ఆహిత అగ్ని రెండు పదాలు ఉన్నాయి కదా, అందులో ఒకసారి అగ్నిపదం ముందుకు వస్తుందన్నమాట. అగ్నిపదం ముందుకు వచ్చినప్పుడు సంధి అవుతుంది. అగ్న్యాహిత 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 అని వస్తున్నాడు. అగ్న్యాహిత అగ్న్యాహిత అజ్ఞాహిత ఆహిత ఈ రెండు రూపాయలు అంటే వికల్పంగా రెండు రూపాయలు చూపించాము. మొదటి ఉదాహరణ చూపించాను. ఆహితాగ్ని అజ్ఞాహిత ఇలా రెండు రూపాయలు వస్తాయి. విగ్రహవాక్యం ఏంటి రాసుకునే పక్కనే. ఆహిత అగ్ని ఏన, ఆహితాగ్ని అంటే ఎవరైతే అగ్నిని ఆదానం చేశారో, అగ్నిని ఆదానం చేశారు, అగ్ని ప్రజ్వలింపజేశారో వారిని ఆహిత అగ్ని అంటాం. ఆహిత అగ్ని, ఆహిత అంటే ఆదానం చేశారు, అగ్నికి ఆదానం చేశారు, వెలిగించారు. ఆహిత అగ్ని ఏన ఎవరి ద్వారా అయితే, ఏ పండితుని ద్వారా అయితే, ఏ బ్రాహ్మణుడి ద్వారా అయితే సహా అతన్ని ఏమంటామంట? ఆహితాగ్ని. ఆహితాగ్ని అంటే అటువంటి పురుషుడు ఎవరైతే అగ్నిగా ఆదానం చేశారో అతడిని ఆహితాగ్ని అంటామంట. అతన్ని ఏమంటామంట అండి? ఆహితాగ్ని అని పిలుస్తాం. ఆహితాగ్ని.
ఆహితాగ్ని. లేదా ఒకసారి ఆహిత ప్లస్ అగ్ని శబ్దం ఇక్కడ ఏంటి ఆహితాగ్ని క్రమంగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ నిష్ఠాప్రత్యయ శబ్దం పూర్వంలో వచ్చింది నేను చెప్పిన నియమం ప్రకారంగా. వికల్పంగా పూర్వపదంలో ఉంటుందా? ఒక పక్షం వికల్పంగా పూర్వపదంలో ఉంటుంది చెప్పావు. ఒక పక్షంలో పూర్వపదం లేదనుకోండి ఉత్తర పదంలోకి వస్తుంది. ఉత్తర పదంలో వచ్చినప్పుడు ఉంటుంది అగ్ని ఆహిత అవుతుంది. అగ్ని ఆహిత, అగ్ని ఆహిత అని ఆహిత పదం ఉత్తర పదంలోకి వచ్చిన ఒక నిష్ఠాప్రత్యయం. ఆహిత అనేది నిష్ఠాప్రత్యయం అనమాట. ఉత్తర పదంలోకి వచ్చింది అనుకోండి అగ్ని ఆహిత ఉంటుంది. ఏముంటుంది? అగ్ని ఆహిత. ఇక్కడ ఎన్న సంధి చేస్తే అజ్ఞాహిత అయిపోతుంది. అగ్నిలో ఇకారము, ఆహితలో అకారం. అజ్ఞాహిత పురుష అంటే అగ్నికి ఆహిత ఆరాధన చేశారు అటువంటి బ్రాహ్మణుడు. అజ్ఞాహిత అని చెప్ప అగ్ని ఆహిత, అజ్ఞాహిత లేదా ఆహిత అగ్ని ఎలాగని చెప్పచ్చు. అంటే రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి. ఎవరైతే అగ్నికి ఆదానం చేశారో అటువంటి పురుషుని ఆహిత అగ్ని లేదా అజ్ఞాహిత అని పిలుస్తాము. అస్తు ఒక్కటి ఉదాహరణ ఒకటి రాసుకోండి అయిపోతుంది. చూడండి జాతపుత్ర. నెక్స్ట్ ఉదాహరణ ఏంటండి? జాతపుత్ర. 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 చూడండి పైన స్లైడ్ మీద కనిపిస్తుంది. జాతపుత్ర కామ పుత్ర జాత తిప్పురాయండి. వికల్పం కదా. జాత నిష్ఠాంత ప్రత్యయం ఒకసారి పూర్వంలో వచ్చింది. జాతపుత్ర ఒకసారి నిష్ఠాంత ప్రత్యయం ఉత్తర పదంలోకి వెళ్ళిపోతుంది. పుత్ర జాత, పుత్ర జాత, పుత్ర జాత, జాతపుత్ర, పుత్ర జాత. అంటే ఒకసారి నిష్ఠాప్రత్యయం పూర్వ పదంలోకి వచ్చింది, ఒకసారి నిష్ఠాప్రత్యయం ఉత్తర పదంలోకి వెళ్ళిపోతుంది. ఓకే చూడండి దీనికి విగ్రహం వస్తుంది. జాత పుత్ర ఉత్పన్నమయ్యాడు పుత్రుడు ఎవరికైతే సహా అతని జాతపుత్ర పుత్రుడు ఉత్పన్నమైనటువంటి ఆ యువకుడు ఆ వ్యక్తి. జాత పుత్ర ఉత్పన్నమయ్యాడు పుత్రుడు యస్య ఎవరికైతే సహా అతడు జాతపుత్ర అంటాము. అతని జాతపుత్రుడు అంటాము. లేదా పుత్ర జాత పుత్రుడు ఉత్పన్నమయ్యాడని చెప్తామంట. పుత్ర జాత. నెక్స్ట్ జాత దంత. ఇది చెప్పండి. నెక్స్ట్ ఉదాహరణ జాత దంత. జాత జాత అంటే ఏంటి? జందాలు ఉత్పన్నమయ్యాల్సింది. జాత ఉత్పన్నమయ్యాయి. దంత దంతాలు ఎవరికైతే చిన్న చిన్న బాధలు కూడా అప్పుడే కొంతమంది 11 పిల్లలకు వస్తే చిన్న చిన్న పండ్లు వస్తుంటాయన్న దంతాలు. జాత ఉత్పన్నమయ్యాయి. జాత ఉత్పన్నమయ్యాయి. దంతాహ యస్య సహ బాలకః సహ వటుః. జాతః దంతః యస్య సహ. దీని బహుశా ఒకటే దంత రాదు. ఒకటే దంతాలు చాలా ఉంటాయి. బహుశా రాసుకుని జాతాహ దంతాహ యస్య ఉత్పన్నమయ్యాయి. దంతాలు ఎవరికైతే ఒకటే రెండు మూడు ఒకటే వస్తే రెండు వస్తాయి. జాతాహ దంతాహ యస్య సహ జాత దంత దంత జాత దంతః దంత జాత రెండు వస్తాయండి. ఇక్కడ 2 రూపాయలు వస్తాయి. ఒకసారి జాత దంత దంత జాత అలా కూడా వస్తుంది. 2 రూపాయలు వస్తాయి. ఓకేనా? దంత జాత దంత జాత. అదేవిధంగా జాత శ్మశ్రు. శ్మశ్రు అంటే ఏమిటి? గడ్డం. డాడీ మున్స్ గడ్డం. జాత శ్మశ్రు కామ శ్మశ్రు జాత. శ్మశ్రు జాత తిప్పిరాయడం. ఒకసారి జాత శ్మశ్రు. జాత శ్మశ్రు లేదా శ్మశ్రు జాత. జాత శ్మశ్రు శ్మశ్రు జాత అంటే జాత నిష్ఠా ప్రత్యయం ఒకసారి పూర్వపదంలో ఉంది, ఒకసారి ఉత్తర పదంలోకి వస్తున్నమాట. జాత శ్మశ్రు శ్మశ్రు జాత. ఓకేనా? తైలపీత.
పీత తైల. నెక్స్ట్ ఉదాహరణ అండి. మహోదయ దీనికి విగ్రహవాక్యం మహోదయ. జాతః శ్మశ్రుకు విగ్రహవాక్యం మహోదయ. జాతః శ్మశ్రుః యస్య ఉత్పన్నమయ్యాయి శ్మశ్రు దాడి అంటే గడ్డము ఎవరికైతే గడ్డం విషాలు ఎవరికైతే సహా జాత శ్మశ్రు అంటాము. ఒకసారి తిప్పి రాస్తే శ్మశ్రు జాత. అలాగే సేమ్ తైల పీత. పీత శబ్దం ఒకసారి ఉత్తర పదంలో ఉంది, ఒకసారి పూర్వ పదంలోకి వచ్చి పీత శబ్దం. పీత తైల, తైల పీత పీత తైల. ఉదాహరణ ఏంటి? నెక్స్ట్ ఉదాహరణ తైల పీత అంటే తైలం అంటే నూనె తాగాడు, తాగాడు నూనె. పీత తైల, తైల పీత కామ దానికి విపరీతంగా ఒకసారి వికల్ప పక్షంలో పీత తైల, పీత తైల. అలాగే ఒకసారి నిష్ఠాప్రత్యయం పూర్వపదంలో ఒకసారి ఉత్తర పదంలో వస్తున్నాడు, అది చూపించాడు ఇక్కడ. విగ్రహవాక్యము పీతం తైలం ఏన, తాగబడింది. తైలం అంటే నూనె, ఎవరి చేత అయితే ఎవరి సహా అతన్ని ఏమంటాము తైల పీత లేదా పీత తైల అని చెప్పుకుంటామంట. గురువుగారు ఏన తర్వాత ఎస్ఏ సహా వస్తుందా? ఏన ఏన సహ ఎస్ సహ ఏన ఎవరి ద్వారా అయితే అతడు. ఏన సహా. ఏన సహ 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 అంటే అతడు. సహ అంటే హకారం పెట్టే విసర్గం అండి. సహ తౌతే వాళ్ళ సహ అతడు విసర్గ. ఇది రకంగా అర్థం చేసుకోవాలి. ఘృత పీత ఏంటండి? పీత తైలం. పీత తైలం, పీత తైల విసర్గ పుల్లింగలే వస్తుందండి. బహువచనంలో నపుంసకలింగం కాకుండా పీత తైలం కాదు, పీత తైల, తైల పీత పుల్లింగం రాయండి. సమస్త పదం పుల్లింగం రాయండి. తైల పీత పీత తైల రెండు వస్తాయి. నెక్స్ట్ ఘృత పీత. ఘృతం పీత అంటే ఘృతం నెయ్యి, పీత తాగాడు. ఘృతం పీతం అని రాయాలండి. ఘృతం పీతం అని రాయాలండి. పీత శబ్దం అండి, పీత రాయండి. సమస్త పదం సమస్త పదం విగ్రహవాక్యం వస్తుంది. అదేవిధంగా పైన కూడా వారు చెప్పినట్టు ఏదో పీతం తైలం ఏన. పీతం పీత కాదు, నపుంసకలింగం రాసుకోండి. అందుకే వాళ్ళ పాపం అడిగారు, నేను చూడలేదు. పీతం తైలం ఏన, పీతం తాగబడింది, తైలం ఏన ఎవరి చేత అయితే. సమస్త పదంలోకి వచ్చేసి పుల్లింగంలోకి వచ్చేస్తుంది అన్నమాట. సమస్త పదంలోకి వచ్చేసరికి పుల్లింగం అయిపోతుంది. ఇప్పుడు ఘృతం పీతం ఏన సహ ఘృత పీత. సమస్త పదం చెప్పాము. ఘృత పీత పీత ఘృత, ఇది సమస్త పదం. ఉదాహరణ వాక్యం దానికి విద్యార్థి రాసుకుంటున్నాం. పీతం ఘృతం ఏన సహ ఘృత పీత, పీతం ఘృతం ఏన, పీతం ఘృతం ఏన సహ సహ. అతను ఏమంటే ఘృత పీత. ఘృత పీత లేదా పీత ఘృత, పీత ఘృత. ఓకే, ఈ రకంగా మనం ఎన్నో రాసుకోవచ్చు అండి. అస్తు, ఇవన్నీ పక్కన కూడా ఇచ్చాగా మనకు అంత అవసరం లేదు. సో ఇవండి. ఓకే, ఈ రకంగా మనము ఈ బహుళ సమాసంలో పూర్వపదంలో పూర్వంలో ఏ పదాలను నియమించబడ్డాయి, పూర్వపదంలో ఏ పదాలు వస్తాయి అనే నియమాలను మనం చూసాము. అస్తు, ఇప్పుడు సమాసాంత ప్రత్యయాలు అనేవి ఎట్లా ఉంటాయి, దీని యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనేది, ఈ సమాసాన్ని ఉపయోగించి బహుళ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ సమాసానికి అంతిమంలో కూడా ఏమైనా ప్రత్యయాలు వస్తాయి, అటువంటి ప్రత్యయాలు ఏంటివి, ఎప్పుడు వస్తాయి, ఏ సందర్భంలో వస్తాయి. బహుళ సమాసానికి సమాసాంత ప్రత్యయాలు మనం తత్పురుష సమాసంలో
సమాసంత ప్రత్యయాలు చెప్పుకున్నాం. అచ్, ఘయి, టచ్, అచ్, టచ్ అవి చెప్పుకున్నాం ఎక్కువగా. సో ఇటువంటి ప్రత్యయాలు సమాసంత ప్రత్యయాలు ఏవి అనేది అవి రేపు చూద్దామండి. అస్తు. ఎందుకని చెప్పిన దానికి సందేహం ఉందండి? గురుగారు ఒక సందేహం అండి. జీ. ఈ 7వ బిందువు ఒకసారి చదువుతాను, తక్కువ రేటు చెప్పండి. అక్కడక్కడ జాతివాచక శబ్దాలతోటి నిష్ఠాంత ప్రత్యయంతో సమాసం చేసినప్పుడు అక్కడక్కడ నిష్ఠాంత శబ్దము పూర్వపదంలో ఉంటుంది అని చెప్పి రాసుకున్నాను. తప్ప కరెక్టా? ప్రారంభంలో బిందు కదా? 7వ బిందువు. కాదు కరెక్టే రాస్తున్నారు కానీ గురుగారు అక్కడక్కడ జాతివాచక శబ్దాలతోటి నిష్ఠాంత శబ్దముతోటి బహువ్రీహి సమాసం చేసినప్పుడు అక్కడ నిష్ఠాంత శబ్దం అనేది పూర్వపదం ఉంటుంది. అది అదే అక్కడ నిష్ఠాంత శబ్దము అనేది పూర్వపదంలోనే ఉంటుంది. సరే సార్. అదే అండి. ఓకే అండి. అస్తు అండి. ఇంకా అండి అయిపోయిందా? ఓకే అండి. అయితే నెక్స్ట్ మనం చూద్దామండి. ఇంకోటి, రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయమే ఇక్కడ కళాశాలలో నాకు కొంచెం కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు సాంఖ్యాధిక క్లాస్ అనేది జరగదండి. మనం ఎల్లుండి చెప్పుకుందాము. సాంఖ్యాధిక క్లాస్ రేపు అటెండ్ అవుతుందో అది కొంచెం గుర్తు పెట్టుకోండి. సాంఖ్యాధిక క్లాస్ రేపు జరగదు. మిగిలిన క్లాసులు మనకు సాంకేతిక ఇది మన అనువాద క్లాస్ ఇది ఈ టైం యథావిధి నడుస్తుంది. రాత్రి వ్యాకరణ పాఠం యథావిధి నడుస్తుంది. కేవలం సాంకేతిక క్లాస్ మాత్రమే జరగదు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి క్లాస్ అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే. మహోదయ నమస్కారం అండి. సమాసం అనేది ఏ పదము? తద్దితాంత పదమా? ఏంటండి సమాసం